అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేక్ సర్టిఫికెట్లతో అగ్రిగోల్డ్ భూములను జోగి కుటుంబం కాజేసిందని ఆయన మండిపడ్డారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై వదిలిపెట్టేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే లిక్కర్ ఇసుక దందాల మీద చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రజల భూములు కొట్టేసి ఇన్నాళ్ళు దర్జాగా తిరిగారని జోగి కుటుంబంపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అనంతరం నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ కాడి చూడండి.